మరి ఉత్తరం చూద్దామండి. పి లక్ష్మయ్య జడ్చల నుంచి రాస్తున్నారు. భగవద్గీతలో సంజయుడు ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవద్గీతలో సంజయుడు మాట చాలాసార్లు వస్తుంది. సంజయ ఉవాచ అని. అసలు ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ అని. ధృతరాష్ట్రుడు సందేహం అడిగితే అక్కడి నుంచి సంజయుడు మాట్లాడుతూ ఉంటాడు. మాటికి సంజయుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణార్జునులు ఏం మాట్లాడుకున్నారో ధృతరాష్ట్రుడికి చెప్పినవాడు సంజయుడే. మహాభారత కథంతా యుద్ధగాథంతా వినిపించడానికి యుద్ధం 5 పర్వాల్లో ఉంది. యుద్ధ పంచకం అంటారు దాన్ని. ఈ యుద్ధ పంచకం అంతా వినిపించినవాడు సంజయుడే. ధృతరాష్ట్రుడికి వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. ఈ సంజయుడు నీకు యుద్ధ విశేషాలన్నీ వినిపిస్తాడయ్యా అని. అందువల్ల యుద్ధ రంగంలో కలయి తిరుగుతూ వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య అనుగ్రహం వల్ల తనకు ఏ ఆపద లేకుండా యుద్ధంలో విశేషాలన్నీ తెలుసుకుని ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి సంజయుడు తెలియజేస్తూ ఉంటాడు. ఈ సంజయుడికి మహాభారత కథలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. సంజయుడు ఎవరు అని సందేహం కలుగుతుంది మనకి. సంజయుడు క్షత్రియుడు కాదు, ధృతరాష్ట్రుడికి బంధువు కాదు, ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక కార్యదర్శిలాగా అతి సన్నిహితుడైన ఒక వ్యక్తి ఆ ఉద్యోగం చేశాడు. అయితే గొప్ప స్వామి భక్తి పరాయణుడు, గొప్ప ప్రభుభక్తి అనమాట. ధృతరాష్ట్రుడి మేలు కోరే మనస్తత్వం ఉంది. కానీ ఎక్కడా ధృతరాష్ట్రుడిని గురించి చులకన చేస్తూ మాట్లాడలేదు. ధృతరాష్ట్రుడు మేలు కోరే మనస్తత్వంతో పాటు సంజయుడిలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ధృతరాష్ట్రుడు మంచి మార్గంలోకి రావాలి అని కూడా ఆరాటపడ్డాడు. మంచి మార్గంలోకి రావడానికి కావలసిన విషయాలు ధృతరాష్ట్రుడి దగ్గర ఎదురుగా చెప్పేవాడు, చాటుగా చెప్పేవాడు కాదు. మా యజమాని సరైనవాడు కాదండి, ఎన్ని చెప్పినా వినడు, మంచివాడు కాదని ఎక్కడా పొరపాటుగా మాట్లాడలా. ధృతరాష్ట్రుడు కుటిల బుద్ధితో ఒక రాయబారం పంపినా కూడా పాండవులారా మీ రాజ్యం మీకు ఇవ్వం, అయినా మీరు బిచ్చమెత్తుకోవడం అయినా మంచిది కానీ మీరు యుద్ధానికి రావడం మీకు మంచిది కాదు, ఇది మీకు అపకీర్తికరం అని ఒక రాయబారం పంపించాడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలివిగా. అంటే ధర్మరాజు ఇది విని నిజమే కదా, ఎన్నాళ్ళు మాకు మంచి పేరు వచ్చింది, ఈవేళ రాజ్య సంపదల కోసం యుద్ధం చేయడం దేనికిలే, కౌరవులు రాజ్యం ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, బిచ్చమెత్తుకుందాం కానీ యుద్ధానికి వెళ్ళొద్దు అని ధర్మరాజుకి అనిపించాలని ధృతరాష్ట్రుడి ఉద్దేశం. అంటే ఈ రాయబారంలో మోసం ఉంది. అయినా కూడా సంజయుడు యజమాని కోరిక మేరకు రాయబారానికి వెళ్ళాడు. యజమాని ఏది చెప్పమంటే అది చెప్పేవాడే నిజమైన రాయబారి, తన సొంత అభిప్రాయం చెప్పకూడదు. ఎక్కడా అక్కడ ధృతరాష్ట్రుడి గురించి పొరపాటు మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. ధృతరాష్ట్రుడు అప్పగించిన పని నెరవేరడానికి వీలుగానే తన మేధాశక్తిని కానీ తన వాక్చాతుర్యాన్ని కానీ వినియోగించాడు. తిరిగి వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడి కొలువులో మహారాజా నీ పాచిక పారలేదు, ధర్మరాజు చాలా తెలివైనవాడు, నువ్వు ఇలాగే ఆలోచిస్తే నీ వంశానికి ప్రమాదం, అందుకని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నీ తప్పు నువ్వు దిద్దుకుని పాండవుల రాజ్యభాగం పాండవులకు ఇస్తే పాండవులకి క్షేమం, కౌరవులకు క్షేమం, నీకు క్షేమం, ఈ కురు వంశానికి క్షేమం కలుగుతుందని నిర్మోహమాటంగా నిష్కర్షగా చెప్పాడు సంజయుడు. అంటే ధర్మాన్ని చెప్పవలసినప్పుడు మొహమాట పడనివాడు సంజయుడు. అలాగని ప్రభుభక్తి లేనివాడు కాదు. సాధారణంగా స్వార్థపరుడైన సేవకుడు యజమాని ఎదుటిగా ప్రశంసించి చాటుగా విమర్శిస్తాడు. కానీ సంజయుడు చాటుగా ఎక్కడా ధృతరాష్ట్రుని గురించి పొరపాటు మాట మాట్లాడలేదు. కానీ ఎదురుగా ధృతరాష్ట్రుడు చేస్తున్న నేరం ఏమిటో, దానివల్ల కలగబోయే దుష్పరిణామం ఏమిటో, దుష్ఫలితం ఏమిటో స్పష్టంగా ఆయనకే చెప్పాడు. ఇంత ప్రభుభక్తి పరాయణుడు. అంతేకాదు, యుద్ధం అయిపోయింది, అందరూ చనిపోయారు, ధృతరాష్ట్రుడు తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు గాంధారి కలిసి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఆశ్రమాల్లో ఉన్న ధృతరాష్ట్రుడిని చూసిపోదామని వెళ్ళాడు. మళ్ళీ అంత ప్రేమ సంజయుడికి. అప్పుడు ఒక దావాగ్ని చుట్టుముట్టి గాంధారి ధృతరాష్ట్రులు వాళ్ళకి సేవ చేయడానికి కుంతీదేవి వెళ్ళింది. వాళ్ళు అగ్నికి ఆహుతైపోయే సమయంలో కూడా సంజయుడు మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళను, మీ ముగ్గురిని ఈ దావాగ్ని నుంచి బయటపడవేయడానికి ప్రయత్నం చేస్తాను, బయటపడితే నలుగురం బయటపడతాం, లేకపోతే నలుగురం ఆహుతైపోతాం. ధృతరాష్ట్రుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు మనసులో మార్పు వచ్చింది. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏమయ్యా మేము అడుగు తీసి అడుగు వేయలేని వాళ్ళం, మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో నీకు ప్రాణాపాయం కలుగుతుంది, నువ్వు వేగంగా వెళ్ళిపోగలిగిన యువకుడివి, అందుకని ఉత్సాహంగా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, నీ ప్రాణాలు కాపాడుకో అని సంజయుడికి నచ్చజెప్పి ధృతరాష్ట్రుడు పంపించాడు. అలా అంత నచ్చజెప్పి ధృతరాష్ట్రుడు విధి లేక తాను వెళ్ళవలసిన పరిస్థితి కల్పించాడు కాబట్టి సంజయుడు వెళ్ళాడు. కానీ లేకపోతే ధృతరాష్ట్రుడిని వదిలి తన ప్రాణాలు కాపాడుకోవడం కూడా ఇష్టం లేదు. అంతటి స్వామిభక్తి పరాయణత కలిగినవాడు. వ్యక్తిగత ధర్మం ఒకటి, ఉద్యోగ ధర్మం ఒకటి ఉంటుంది జీవితంలో. సంజయుడు గొప్పతనం ఏమిటంటే ఉద్యోగ ధర్మం పాటించాడు. అది ధర్మమా ధర్మమా నాకు అనవసరం, ధృతరాష్ట్రుడు ఏం చెప్తే చేయాలి. అలా అని వ్యక్తిగత ధర్మాన్ని వదిలిపెట్టలేదు, దీనికి తిలోదకాలు ఇచ్చేయలేదు. వ్యక్తిగత ధర్మాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. వ్యక్తిగా తాను ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్నే చెప్పాడు. సంజయుడు ఎంత గొప్పవాడు అంటే మహాభారత కథ ప్రకారం
కృష్ణుడు రేపో మాపో రాయబారానికి రాబోతూ ఉండగా ధృతరాష్ట్రుడు సంజయుడు రాయబారం వెళ్ళి వచ్చి ఆ సందేశం అంతా చెప్పిన తర్వాత ఎలా అయినా యుద్ధం లేకుండా చూసుకోవయ్యా అంటే, ఒకవేళ యుద్ధం వస్తే పాండవుల కౌరవుల బలాబలాలు చెప్పవయ్యా అన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు కృష్ణుణ్ణి గుర్తు చేసి, కృష్ణుడితో సమానమైన వాడు కౌరవపక్షంలో ఎవరున్నారో చెప్పు మహారాజా. ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుండు ఆసేనగలండు తత్సముని ఈసేనంజూపుమా నరేశ్వర నాకు. ఈ ఉభయ పక్షాల్లో బలాబలాలు చెప్పమంటున్నావయ్యా. పాండవ పక్షంలో కృష్ణుడున్నాడు, అతడితో సమానమైన వాడు ఎవరు? ధృతరాష్ట్రుడికి బుర్ర గిర్రున తిరిగింది. తిరిగిన ఆ బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చింది. కృష్ణుడు బాలుడని సామాన్య మానవుడని అనుకోవడానికి అవకాశం ఉందా? 7 సంవత్సరాల వయసులో గోవర్ధన అవలీలగా లేవనెత్తాడే. అలాంటి కృష్ణుడు ఇంతటి వాడని నాకు తట్టలేదు, ఈ సంజయుడికి ఎలా తట్టింది చెప్పవయ్యా అన్నాడు. ఆయన అప్పుడు వాసుదేవ తత్వాన్ని వివరిస్తాడు. అంటే గొప్ప తాత్విక విషయాలు సంజయుడి నోట పలికింపచేశాడు వ్యాసుడు. మహాభారత కథను జాగ్రత్తగా పరిశీలిస్తే సంజయుడు ఆధ్యాత్మిక సాధనలో వ్యాసునికి శిష్యుడు అని తెలుస్తుంది మనకి. ఒక సందర్భంలో వ్యాసుడు ప్రత్యక్షమై, నీకు అన్ని విషయాలు తెలుసు కదా సంజయ, ధృతరాష్ట్రుడు కోరిన విధంగా చెప్పు అన్నాడు. అంటే సంజయుడు వ్యాస శిష్యుడు అనే విషయం తెలుస్తుంది. ఇన్ని చేసిన ఈ సంజయుడు క్షత్రియుడు కాదు, ధృతరాష్ట్రుడికి బంధువు కాదు, కేవలము సూతపుత్రుడు. ఆ రోజుల్లో సూత కులం అనే ఒక కులం ఉండేది. ఆ సూత వంశంలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, గుర్రాలను తోమడం, రథాలను తోలడం, రథచక్రాలు తయారు చేయడం, రథాలను ప్రయాణానికి వీలుగా సిద్ధం చేయడం, ఇలాంటి వృత్తులు నిర్వహించే వారికి సూతకులం అని పేరు. రథకారకులు అంటారు వారికి. అది ఒక విధంగా చూస్తే క్షత్రియత్వం కంటే చాలా తక్కువది. కానీ సంజయుడిని ఎవ్వరూ ఎన్నడూ సూతపుత్రుడిని చులకనగా చూడలేదు, గౌరవించారు. మహారాజులు కనపడితే సాటి మహారాజును ఎలా గౌరవిస్తారో అలా గౌరవించారు. మహర్షులు కనపడితే చాలా ఆదరంగా పలకరించారు. ఎందువల్ల అంటే పుట్టిన కులంతో నిమిత్తం లేకుండా ప్రవర్తనలో ఎంత మంచి గుణమో అతను కలిగినవాడు కాబట్టి. అంటే మహాభారత కథ కులానికి కాక గుణానికే ప్రాధాన్యం ఇస్తోంది అని సంజయుడి ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అందువల్ల సంజయుడి కథ మనం చూస్తే అతడు ఎవరికి బంధువు కాదు, క్షత్రియుడు కాదు. ఒక విధంగా చూస్తే ఆ కాలపు ధర్మాన్ని బట్టి చూస్తే క్షత్రియత్వం కంటే తక్కువదైన ఒక వంశంలో పుట్టినవాడు. అయినా ఉదాత్తమైన జీవనం గడిపాడు, గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ధర్మాత్ముడుగా నిలబడ్డాడు. అందుకని ఆయనకి ఆ పేరు కూడా వ్యాసుడు చాలా గొప్పగా పెట్టాడు, సంజయుడు అని. సంజయుడు అంటే సమ్యక్ జయము కలిగినవాడు, అంటే గొప్పదైన జయం కలిగినవాడు. గొప్పదైన జయం ఎవరి మీద? శత్రువుల మీద కాదు, అంతఃశత్రువుల మీద. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను ఎవడు జయిస్తాడో అతడు సమ్యక్ జయము పొందినవాడు. ఆ లక్షణం పరిపూర్ణంగా ఉన్నవాడు. అంటే సంజయుడి పాత్ర చిన్నది, పాత్రత పెద్దది. చిన్న పాత్రలో పెద్ద పాత్రత ఉండడం ఎలా ఉంటుందో సంజయుడి ద్వారా వ్యాస మహర్షి మహాభారతంలో మనకు నిరూపించాడు. గొప్ప ఆదర్శమూర్తి సంజయుడు అని మనం గమనించాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ